ఏయ్ హలో, ఏంటి హ్యాపీగా ఉన్నామని సంతోషిస్తున్నారా? వేరే వాళ్ళు పారేసిన భిక్షం మీ బ్రతుకులు. ఓకే, ఆ బ్రతుకు బతకటానికి ఇంకా మీరు హ్యాపీగా ఫీల్ అవటం, మీరు సాయచిత్తుల కష్టపడి సాధించి ఏదైనా చేస్తే మీరు హ్యాపీగా ఉండాలి. వేరే వాళ్ళు అన్నీ చేస్తే మీరు హ్యాపీగా ఉంటే అది హ్యాపీనెస్ ఎట్లా అయింది? అది వేరే వాళ్ళు వేసిన భిక్షం ఎత్తుకున్న వాళ్ళు, భిక్షం అందుకున్న వాళ్ళు మూసుకొని కూర్చోవాలి, ఎగస్టాలు మాట్లాడకూడదు. అర్థమైందా? కొంతమంది ఇళ్ళు భిక్షగా దొరికినాయి, కొంతమందికి పెళ్ళిళ్ళు చేశారు, కొంతమందికి జీవితమే ఇచ్చారు, కొంతమందికి బట్టలు, కొంతమందికి మాటలు, మంచితనాలు, ప్రేమ అన్నీ భిక్షగా తీసుకున్న వాళ్ళకి మాట్లాడే హక్కు లేదమ్మా. సమాజంలో తలెత్తుకునే తిరిగే హక్కు లేదమ్మా. ఇది తెలుసా? ఇదేం తెలుసులే మీ సిగ్గుమాలిన బతుకులకి. వేరే వాళ్ళని దొక్కేసి మనం పైకి రావాలనుకుంటే మీకు ఎలా తెలుస్తుంది? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికి ఏం చెయ్యకపోతే హాని చేయకూడదు. కానీ మీరేం చేస్తున్నారు? అన్నీ చేపించుకొని ఎగ్గొట్టేసేసి మనసు బాధ పెట్టి అనరాని మాటలు చుట్టుపక్కల వాళ్ళతో అంటున్నారు, మనసు బాధ పెడుతున్నారు, మీరు అంటున్నారు, డైరెక్ట్ మాట్లాడుతున్నారు. ఇది కరెక్టేనా? ఇది ఏ భగవద్గీతలో ఉంది, ఏ బైబిల్లో ఉంది? పొలో అంట తెల్లారంగానే చర్చికి వెళ్తున్నావు అంటారు, గుళ్ళు గోపురాలు. అసలు ఏంది మీరు చేసే పనులు? ఏ పూజలు చేయకపోయినా, ఏ చర్చిలకి వెళ్ళకపోయినా ఇది ఒకటి నిజాయితీగా నీతిగా పెట్టుకొని ఒక్కళ్ళ రూపాయి తీసుకోకుండా, ఒకళ్ళని హట్ చేయకుండా, ఒకళ్ళని ముంచేయకుండా, ఒకళ్ళని బాధ పెట్టకుండా బ్రతికిందే బతుకు. ఎవరో బిచ్చింగా వేస్తే బతుకుతా ఏందే బిల్డప్ ఇస్తున్నారు? బిచ్చపలు అంజిల్లారా, ఫాల్తులు అంజిల్లారా, బైరేగులు అంజిల్లారా, గాళ్ళు అంజిల్లారా. శుభ్రంగా సంసారాలు చేసుకునే వాళ్ళ గురించి అటు ఇటు తిన్నది అరగట్లేదా? రోజుకి రెండు 6 ప్లేటులు తింటున్నారు. అదంతా ఎటుపోతుంది? సిగ్గు శరం శీమునెత్తురు దేవుడు పెట్టలేదా? ఫోన్ నెంబర్లు దొరకంగానే అటం వచ్చిన వాగుడంతా వాగుతారా? అయినా కానీ నేను అంటాం కాకపోతే అసలు మీలాంటి వాళ్ళు మాట్లాడితే దెయ్యాలేను దేవుళ్ళు వింటారా? అందుకే మిమ్మల్ని వదిలేసినాయి, దెయ్యాలు వదిలేసినాయి, దేవుళ్ళు కూడా వదిలేశారు. అందుకే ఇట్లా రోడ్డును పడి బరిదెగిడిచి ఇంత రోత బతుకుతున్నారు. మీ బతుకులు జడ. ఇంకా మీరు వేరే వాళ్ళ గురించి నీతి వాక్యాలు, స్టేటస్లు. అబ్బో, ఇక మీరు చూస్తుంటే ఇక బాగానే ఉంటుందమ్మా, బాగానే ఉంటుంది. నలుగురు నేర్చుకున్నారనుకో భూమి తలకిందులుగా పడిపోయిద్ది, ఇక బోర్ల పడిద్ది భూమి. మీ బతుకులు జడ. మీకు రోగం వస్తే ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా రోగం తగ్గించుకోవాలో తెలియదు, కుటుంబంలో ప్రాబ్లంలు వస్తే ఏం చేయాలో తెలియదు. కంఠం తెలుసు, పెళ్ళిళ్ళు చేయటం తెలుసా పిల్లలకి? ఒక తారిలో తీసుకురావటం తెలుసా? మీ బతుకులు జడ. మీరు ఎట్టుంటారు, మీ పిల్లలు కూడా అట్టాగుంటారు. ఇక అర్థమైందా? ఆలస్యంగా నోరు చాపుకుంటా ఎవరో ఒక ముద్ద పెడతారు, ఎవరో రూపాయి ఇస్తారు, ఎవరో ఒక బట్ట ఇస్తారు, ఎవరు ఇల్లు కొనిస్తారు, ఎవరు పెళ్లి చేస్తారా, ఎవరు 10 రూపాయలు ఇస్తారా, ఈ కొనిస్తారని ఎదురు చూస్తారా? ఛీ, ఇదో బతుక. అసలు ఎందుకు బతుకుతున్నారు? ఎవరు బతకమని ఏడిచారు మిమ్మల్ని? మీరు అందరు కట్టగట్టుకొని ఎట్లాంటి బ్యాచ్ అంతా బాగా ఇప్పుడు వర్షాకాలంగా పెద్ద కాలువ, సముద్రం, బాగా కృష్ణానది, సాగర్ ఇవన్నీ పొంగుతుంటాయి. ఎవరికి ఏది దగ్గరలో ఉంటే దూకేసేయండి వెళ్ళి. భూమికి పట్టిన భారం పోయిద్ది, పేడ ఎరగడయిద్ది.